హే గైస్ ఈరోజు ఈ వీడియోలో ఏపీఎస్సి గ్రూప్లో భాగంగా జాగ్రఫీ నుంచి ఒక టాప్ 150 బిట్స్ ఈ యొక్క వీడియోలో మనమైతే డిస్కస్ చేసుకుందామండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా మీరైతే ఫాలో అవుతూ ఉండండి. టెలిగ్రామ్లో డైలీ మీకైతే ఇంపార్టెంట్ బిట్స్ కావచ్చు, ఒక వీడియోస్ కావచ్చు, అలానే ఈ యొక్క ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందులో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్నీ కూడా మీరైతే ఫాలో అవుతూ ఉండండి. అలానే ఈ యొక్క 30 డేస్ మీరు కనుక రెగ్యులర్గా వస్తున్న అప్డేట్స్ అన్ని ఫాలో అవుతూ వీడియోస్ అన్ని మీరు కనుక వింటూ డైలీ ప్రాక్టీస్ చేస్తే టెస్ట్ సిరీస్ ఫ్రీగా ప్రొవైడ్ చేసేవి మీరైతే ఈజీగా ప్రీలిమ్స్లో క్వాలిఫై అయితే అవ్వడం జరుగుతుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మిడిల్ ఈస్ట్ గ్రీన్ ఇనిషియేటివ్ను ఏ దేశం ప్రారంభించింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, సౌదీ అరేబియా. ప్రపంచంలో మిల్లెట్ల ఉత్పత్తి 41% అగ్రగామిగా ఉన్న దేశం ఏది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, భారతదేశం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెసిలియన్స్ యాక్సిలరేటర్ ఫండ్ IRAFను ఏ సంస్థ ప్రకటించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, విపత్తు తట్టుకునే మౌలిక సదుపాయాల కోసం కూటమి. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి బంగ్లాదేశ్కు $4.5 బిలియన్ల రుణాన్ని అందించడానికి కింది వాటిలో ఏది అంగీకరించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, అంతర్జాతీయ ద్రవ్యనిధి. సంస్కృతి, వన్యప్రాణులు మరియు ఆరోగ్య రంగంలో భారతదేశం ఏ దేశంతో అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, కంబోడియా. నీరజ్ చోప్రా ఏ దేశానికి ఫ్రెండ్షిప్ అంబాసిడర్గా మారారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, స్విట్జర్లాండ్. స్లోవేనియా మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, నటాసా పిర్క్ ముసార్. పబ్లిక్ బ్రాడ్కాస్టర్ ప్రసార భారతి సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, గౌరవ్ ద్వివేది. నీతి ఆయోగ్ పూర్తికాల సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, అరవింద్ వీరమణి. మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2023కి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇండియా. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ T20 ట్రోఫీని ఏ జట్టు గెలుచుకుంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ముంబై. పురుషుల సింగిల్స్ పారిస్ మాస్టర్స్ 2022 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, హోల్గర్ రూన్. T20 ఇంటర్నేషనల్స్లో 4000 పరుగులు చేసిన మొదటి బ్యాటర్గా చరిత్ర సృష్టించింది ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, విరాట్ కోహ్లీ. 2 ఏళ్ల పాటు ICC అధ్యక్షుడిగా ఎవరు మళ్ళీ ఎన్నికయ్యారు?
ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, గ్రెగ్ బార్గిల్. నవంబర్ 2022లో ఐటిటిఎఫ్ టేబుల్ టెన్నిస్ ప్రపంచ ర్యాంకింగ్లో మొదటి 5 స్థానాల్లోకి ప్రవేశించిన మొదటి భారతీయ మిక్స్డ్ డబుల్స్ జోడీ ఏది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, మనికా బాత్రా అండ్ సత్యన్ జ్ఞానశేఖరన్. దక్షిణ కొరియాలోని డేగులో జరిగిన ఆసియా ఎయిర్గన్ ఛాంపియన్షిప్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ బంగారు పతకాన్ని గెలుచుకోవడానికి దక్షిణ కొరియాకు చెందిన యున్ యంగ్ చోను ఓడించింది ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, మెహులి ఘోష్. మస్కట్ల ఫిట్ ఇండియా స్కూల్ వీక్ తుఫానీను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, పివి సింధు. యూకే వెస్ట్ మిడ్లాండ్స్ ప్రాంతం ఏ సంవత్సరంలో కబడ్డీ ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇస్తుంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 2025. 2024 అండర్-19 పురుషుల T20 ప్రపంచ కప్కి ఏ దేశం ఆతిథ్యం ఇస్తోంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, శ్రీలంక. ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 2022 విజేత ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇంగ్లాండ్. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ నడిపిన వార్తాపత్రిక ఏది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, సోమ్ ప్రకాష్, బెంగాలీ. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఫిలప్ డ్రింక్ వాటర్ సహాయంతో కలకత్తాలో బాలికల పాఠశాలను ఎప్పుడు స్థాపించారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, 1849. వితంతు వివాహములను అధికంగా ప్రోత్సహించింది ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, కేశవ చంద్రసేన్. 1864 ఆగ్రాలో రాధాస్వామి సత్సంగ్ స్థాపించింది ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, తులసీరామ్. మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవ ఉద్యమాలు చేపట్టిన మొదటి వ్యక్తి? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, రాజారాం మోహన్ రాయ్. ఆధునిక భారతదేశ పితామహ పయనీర్ ఆఫ్ న్యూ ఇండియా ఎవరి బిరుదులు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్ మిరాత్ ఉల్ అక్బర్ అనే పత్రికను ఏ భాషలో ప్రచురించారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, పర్షియా. మిరాత్ ఉల్ అక్బర్ అనే పత్రికను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1822. సంవాద కౌముది అనగా సంవాద కౌముది ఒక
ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. త్రైమాసిక పత్రిక. సంవాది కౌముది ఏ భాషలో ప్రచురింపబడింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. బెంగాలీ భాష. ఇండిపెండెంట్ ఇండియన్ లేబర్ పార్టీని ఏర్పాటు చేసి వెనుకబడ్డ వర్గాల వారి రాజకీయ హక్కుల కోసం పోరాటం చేసింది ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. బిఆర్ అంబేద్కర్. వెనుకబడ్డ వర్గాల వారి కోసం హరిజన దేవుని బిడ్డలు అనే పదాన్ని మొట్టమొదటిసారిగా వాడినవారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. గాంధీజీ. గుజరాత్లో అగ్రకులాల ఆధిపత్యమునకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మొదటి వ్యక్తి? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. కర్సన్ దాస్ ముర్జీ. కర్సన్ దాస్ ముల్జీ అగ్రకులాల ఆధిపత్యాన్ని ఏ పత్రిక ద్వారా ఖండించారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సత్యప్రకాష్. మహారాష్ట్రలో అగ్రకులాల ఆధిపత్యాన్ని వ్యతిరేకించి మొట్టమొదటి పోరాటాలు చేసిన వ్యక్తి? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. గోపాల హరి దేశముఖ్. బాలశాస్త్రి జంబేకర్ నడిపిన జర్నల్? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. దర్పణ్. పరమహంస మండలి యాదవ సభను ఏర్పాటు చేసి అగ్రకులాల ఆధిపత్యాన్ని ఖండించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. తడోబా పాండురంగ అర్కడా. గుజరాత్లో అగ్రకులాల వారిని ఏమని పిలిచేవారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉజాలి పరాలు. గుజరాత్లో అగ్రకులాల వారిని ఏమని పిలిచేవారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. కాళీపరాలు. గుజరాత్లో వంశపారంపర్యంగా బానిసత్వంలో ఉండే విధానానికి గల పేరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. హాలీ విధానం. ప్రాథమిక విద్యపై చార్లెస్ వుడ్ కమిటీని ఎప్పుడు నియమించారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1854. మాధ్యమిక విద్యపై హంటర్ కమిటీని లార్డ్ రిప్పన్ కాలంలో ఎప్పుడు నియమించారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1882. విశ్వవిద్యాలయ విద్యపై లార్డ్ కర్జన్ రౌలింగ్ కమిటీని ఎప్పుడు నియమించారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1902.
షాడ్లర్ కమిటీ 1917 దేనికి సంబంధించినది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, విద్య. హార్దాగ్ కమిటీ విద్యపై ఎప్పుడు నియమించారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1929. 2019 మార్చి నాటికి రాష్ట్రంలో WPI విలువ? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 119.9. 2019 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్లో చౌక ధరల దుకాణాల సంఖ్య? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 28,510. ఏపీలో ఆహార ధాన్యాల ఉత్పత్తికి సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, బి మాత్రమే. రాష్ట్రంలో కమతాల సంఖ్య పెరుగుటకు కారణం? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1 మరియు 2. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ఏ రోజు నుంచి అమల్లోకి రానుంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, అక్టోబర్ 15, 2019. వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలో భాగంగా ఒక రైతు కుటుంబానికి సంవత్సరంకు ఎంత ఆర్థిక సహాయం అందిస్తారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 12,500 రూపాయలు. రైతులకు నిర్ణీత సమయంలో నాణ్యతతో కూడిన సేవలు అందించుట వ్యవసాయోత్పత్తి, మార్కెటింగ్, ధరల అంశాల పరిశీలన మరియు ఉద్యాన పంటల పరిశీలన ప్రధాన లక్ష్యంగా ఏర్పాటు కానున్న సంస్థ? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, స్టేట్ అగ్రికల్చర్ మిషన్. క్రింది తెలిపిన వేటి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, గుడ్లు. పట్టు ఉత్పత్తిలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానం? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 2వ స్థానం. దేశంలోనే మొదటిసారిగా పశుగ్రాస భద్రతా విధానాన్ని తీసుకువచ్చిన రాష్ట్రం? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆంధ్రప్రదేశ్. ప్రపంచ చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ వాటా? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1.61%. ఏపీలోని ఏ రకం అడవులు ఎక్కువ విస్తరించి ఉన్నాయి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, మధ్యస్థ సాంద్రత గల అడవులు. మన రాష్ట్రంలో 3 జాతీయ పార్కులు ఉండగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 13. ఈ న్యామ్ ద్వారా నిర్వహించిన వ్యాపార విలువలో మన రాష్ట్ర స్థానం? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1వ స్థానం.
ఆంధ్రప్రదేశ్లోని ప్రతి సంవత్సరం కొత్తగా చేరే శ్రామిక శక్తి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 6 లక్షలు. దేశంలో మొదటి కోస్టల్ కారిడార్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. రాష్ట్రంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఎస్ఈజెడ్లు. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, 19. రాష్ట్రంలో నూతన ఇసుక విధానం ఎప్పటి నుంచి తీసుకురానున్నారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, సెప్టెంబర్ 2019. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల ద్వారా ఏపీ ఎన్ని టీఎంసీల నీటిని ఉపయోగించుకుంటుంది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 308 టీఎంసీలు. 2018-2019 సంవత్సరం నాటికి రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1147 యూనిట్లు.